మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతంలోకి అడుగుపెట్టారు. వారి యొక్క గొప్పదైన దార్శనికత, ఘనమైనటువంటి విజనరీ అప్రోచ్ యావత్ భారతదేశానికి నభూతో నభవిష్యతి అన్న రూపంలో మార్గనిర్దేశం చేస్తున్నటువంటి ఈ శుభవేళ గొప్పదైన గ్రీన్ వాక్, స్వచ్ఛత వైపు ఒక అడుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓ గొప్పదైనటువంటి సంకల్పం చూడండి. మన హరిత రాయబారులిద్దరిని, దేవుడమ్మ సింహాచలం ఇద్దరిని కూడా వారు రాకముందే మన వేదికపై ఆశీనులు చేసుకున్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఘనమైన స్వచ్ఛ సంకల్పం. మనమందరము కూడా మాన్య ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా స్వచ్ఛత వైపు ఒక్క అడుగు ప్రతి పౌరుడు వేయాలని వడివడిగా ఆద్యంతం ఆనంద అతిశయాల మధ్య, అశేష విశేష అలమండ కోడూరు ప్రజల హర్షధ్వానాల మధ్య గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క కాన్వాయ్ వడివడిగా మన ప్రధాన సభాస్థలి వద్దకు వేంచేస్తుంది. అందరికీ మరొక్కసారి ఈ వేదికలో కూర్చొని ఉన్న అశేష ప్రజానీకానికి సాదర స్వాగతం అండి, స్వచ్ఛ స్వాగతం. ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛ సంకల్పంతో, ఏ లక్ష్యంతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు మన గడప ముందుకు వచ్చారో, మనల్ని ఏ సంకల్పం చేయమని చెప్పారో అది నిలబెట్టేలా, అలమండ కోడూరు నుంచి వాణి యావత్ రాష్ట్రం నలుమూలలా వినిపించేలా, ప్రతిధ్వనించేలా మనదైన ఘన సంకల్పం, స్వచ్ఛ సంకల్పం, సాసా కార్యక్రమం. సాసా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర 4 పదాల ఒక నిశ్శబ్ద పారిశుద్ధ్య మంత్రం. సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా చూసారా మన ప్రీతం ముఖ్యమంత్రి వారి యొక్క కాన్వాయ్ వడివడిగా మన ఈ ప్రధాన సభాస్థలి వద్దకు వేంచేస్తుంది. వారి యొక్క ఆగమనంతో ఈనాటి సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటికే మన గౌరవ ముఖ్య అతిథి వర్యులు, ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క గొప్పదైన దార్శనికత, అనితర సాధ్యమైనటువంటి కార్యశైలి, కార్యదక్షత, ఘనమైన దీక్ష, మహోన్నతమైన పట్టుదల. మొన్ననే మనమందరం ఆగస్టు 1వ తేదీ నాడు మన ముఖ్యమంత్రి వర్యుల వారు అల్లూరి సీతారామరాజు